ఏంటి బ్రదర్ ఆ ఉత్తరమేనా? ఆ ఉత్తరమేనా అని ఆ ఉత్తరమే. ఆ ఉత్తరమేరా? అయితే ఏమిటి? ఏం లేదు, ఆ ఉత్తరమేనా అని. అది కాదు, ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఆరాధీయటమేనా నీ పని? అవును బ్రదర్, నాకెటు రావు కదా. చదువు. ఏమిటి? వింటాను, చదవ. నోర్బై ఎవడరా నువ్వు? ఇదేమన్నా భారతం అనుకున్నావా, రామాయణం అనుకున్నావా? అది కాదు బ్రదర్, నాకెటు ఉత్తరాలు రావు కదా. ఓహో, ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విందామని. అంత క్యూరియాసిటీ ఎట్రా? ఇట్లరా రాలా శిష్య, దగ్గరికి రా చెప్తాను. చూడరా, లవ్ చేయటానికి కానీ ఉత్తరాలు రాయించుకోవటానికి కానీ పెట్టి పుట్టాలరా. ఆ పిల్ల ఏమన్నా మీ మేనమామ కూతురా? పోనీ నీ క్లాస్మేటా? మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు? అదేరా లవ్ స్టోరీ స్టార్టింగ్. రావయ్య బాబు. నమస్కారం అండి. నమస్కారం. అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి నువ్వే కదూ? అవునండి. నీకు తెలుసో తెలియదో మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులం. నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు. మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం. మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు. కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉందయ్యా. ఏమిటండి అది? మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలు పెళ్ళులు ఏవి తెలియవని మా అమ్మ అభిప్రాయం. ఓ ఐఎమ్ సారీ. చిన్న సెటప్ చేయగలిగితే ఇట్స్ ఆల్ రైట్. మీరు చెప్పారుగా, ఇక నాకు వదిలేయండి. ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? అదిగదిగో అక్కడ. సారీ అండి. అవునండి, ఇదిగో ఈ రోజ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అందండి. అఫ్ కోర్స్ అచ్చం ఇలాగే ఉంటుంది. మీ అంత అందమైంది కాదనుకోండి.